దారమే కదా అని లైట్గా తీసుకుంటే లైఫ్ లైన్ కట్ అయిపోతుంది. మాయదారి చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది. నిషేధం ఉన్నా సరే నిర్లజ్జగా చైనా మాంజాను విక్రయిస్తున్నారు. ఓవైపు ప్రాణాలు పోతున్నా సరే మాంజాను వాడద్దనే సోయి ఉండట్లేదు. ఇక మారరా వీళ్ళు. సంక్రాంతి చాటున నరహంతకులు కత్తులతో కాదు, కనిపించని దారంతో హత్యలు. నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఆ క్రిమినల్స్ మరెవరో కాదు, నిషేధం ఉందని తెలిసినా కూడా చైనా మాంజాతో గాలిపటాలు ఎగురవేసిన వాళ్లే ఆ కిల్లర్స్. అలాంటి వాళ్లపై మర్డర్ కేసు పెట్టాలి అనేది ఇప్పుడు పబ్లిక్ డిమాండ్. తెలుగు రాష్ట్రాలు సహా యూపీ, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా చైనా మాంజా నరమేధం చేసింది. అమాయకుల నెత్తురు కళ్ళ చూసింది. గాలిపటాలకు వాడే చైనా మాంజా తగిలి ఎంతో మంది గాయపడ్డారు, మరెంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కత్తి పట్టకుండా కనిపించని దారంతో చేసిన హత్యలివి. ఈ చైనీస్ దారం వల్ల చాలా మంది ప్రాణం కోల్పోయినారు. మహారాష్ట్రలో 2 చనిపోయినారు, నాసిక్లో 1, అకోలాలో 1. అదేవిధంగా గుజరాత్లో 4 మెంబర్స్ చనిపోయినారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఒక కానిస్టేబుల్ చనిపోయిండు. దాదాపు 3 ఇదే దారం వల్ల వాళ్ళకి కొద్ది కోసిపోయింది మెడలో. మన తెలంగాణలో కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మెడ మొత్తం కోసిపోయింది. అదృష్టం ఇంకా ఎక్కువ లోతు పోలే, ఆయనది కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇది కాకుండా వేరే వేరే ప్లేసెస్లో కూడా చాలా వరకు ఈ చైనీస్ దారం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చైనా మాంజా అమ్మినా, కొన్నా, వాడినా నేరం. గాలిపటాల క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సంక్రాంతి సంతోషంపై విషం చిమ్మింది ఈ మాంజా మాఫియా. లేటెస్ట్ గా యాదగిరిగుట్టలో బైక్ పై వెళ్తున్న దంపతులు చైనా మాంజా తగిలి కింద పడ్డారు. మాంజా వల్ల భర్త గొంతుకు తీవ్ర గాయాలయ్యాయి. మాంజాను తొలగించే క్రమంలో భార్య చేతికి గాయాలయ్యాయి. పక్కా నిఘా పెట్టిన పోలీసులు జంట నగరాల్లో భారీగా చైనా మాంజాను సీజ్ చేశారు. 145 మందిపై కేసులు నమోదు చేశారు. ఇదోకే, కానీ చైనా మాంజాను నిర్మూలించాలంటే ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. దీనిపైన ఒక స్పెషల్గా జియో రావాలి. అసలు ఈ దారం ఎక్కడి నుంచి వస్తుంది డీప్గా వెళ్ళాలి. ఏ స్టేట్ నుంచి వస్తుంది, ఆ స్టేట్కి మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాయాలి. నేను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని ఆపాలంటే కొద్దిగా స్ట్రిక్ట్ చట్టం రావాలి. కొద్దిగా స్ట్రిక్ట్ చట్టం వస్తేనే ఇది ఆగుతుందని నేను అనుకుంటున్నాను. నైలాన్, సింథటిక్ దారానికి గాజు, ప్లాస్టిక్ పొడి సహా కెమికల్స్ ను కలిపి చైనా మాంజాను తయారు చేస్తారు. చైనా మాంజా ప్రమాదాన్ని గుర్తించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ చైనా మాంజా ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై 2017లోనే నిషేధం విధించింది. అయినా సరే డబ్బే ప్రధానంగా కొందరు చైనా మాంజాను మార్కెట్లో డంప్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత డేంజరో, మజా కోసం చైనా మాంజాను వాడే వాళ్ళు కూడా సొసైటీకి అంతకన్నా డేంజర్. చైనా మాంజా వాడి అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న అలాంటోళ్లు ముమ్మాటికి కిల్లర్సే. వారిపై క్రిమినల్ కేసు ఫైల్ చేసి మడతయ్యాలి. కొనేవాడు ఉంటేనే కదా అమ్మేటోడు ఆటలు సాగేది. చైనా మాంజా దందాను అరికట్టాలంటే ముందు ఆ మాంజాను వాడే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఒక పక్షిని కాపాడి చైనా మాంజా తీసుకొచ్చాను. ఇది అత్యంత ప్రమాదకరమైన చైనా మాంజా అనేసి కూడా అధికారులు గతంలో కూడా చెప్పారు. కానీ కొన్ని ప్రాంతాలు ఏకంగా రోడ్లపైన ఇలాంటి చైనా మాంజా వదిలేశారు. పోలీసు అధికారులు పలు ప్రాంతాలు ఏకంగా ఎక్కడైతే సమాచారం వచ్చిందో అక్కడ స్థానికంగా ఉండే నివాసాలపైన కూడా తనిఖీలు నిర్వహించారు. కానీ చాలా ప్రాంతాల్లో అయితే దొంగచాటుగా ఆన్లైన్లో చైనా మాంజా తీసుకొచ్చి ఇలాంటి పతంగులు ఎగరడం వల్ల కొన్ని పక్షులతో పాటు కొంతమంది స్థానికులు కూడా చాలా తీవ్రమైన గాయపడిన పరిస్థితి.